So hi guys, in this video we're going to discuss about what are the alternatives for civil and mechanical. సో ఇన్ ఇండియా ఎప్పుడు చూసినా కానీ మనం చూసుకుంటే ఒక స్టూడెంట్ కూడా రీసెంట్ గా నేను కౌన్సిలింగ్ లో అటెండ్ అయినప్పుడు కానీ మొన్న టైమ్స్ మెనీ స్టూడెంట్స్ టోల్డ్ దిస్ థింగ్. సార్ ఎప్పుడు చూసినా సాఫ్ట్వేర్ అంటారు. అసలు ఆల్టర్నేటివ్స్ లేవా సాఫ్ట్వేర్ కి? అసలు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? సాఫ్ట్వేర్ కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఎందుకని ఎప్పుడు చూసినా పొద్దున్న లేసిన దాని నుంచి ఆ సాఫ్ట్వేర్ బాగుంటుంది, ఈ సాఫ్ట్వేర్ కోర్స్ ప్లాన్ చేయండి, ఇంకో సాఫ్ట్వేర్ అయితే సూట్ అవుతుంది, మళ్ళీ దానికి కౌన్సిలింగ్ ఏంటండి, ఇదంతా అవసరమా? అసలు సివిల్ మెకానికల్ ఈ త్రిబుల్ అనేది కమింగ్ డేస్ లో ఉండవా? దీనికి ఆపర్చునిటీస్ ఉంటాయా? ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ సివిల్ మెకానికల్ ఇన్ దిస్ వీడియో. సో ఈ త్రిబుల్ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ ఉండవా? సో డెఫినెట్లీ దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. సో సివిల్ అండ్ మెకానికల్ కానీ అది అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ లైక్ ఈసీఈ, సిఎస్సి, ఐటీ, ఇప్పుడు చూసుకుంటే కొత్త కోర్సులు వచ్చాయి. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అరౌండ్ ఇంకా ఏమేమి వచ్చాయి, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని చెప్పి ఇంకా చాలా చాలా కోర్సెస్ అయితే వచ్చాయి రీసెంట్ డేస్ లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని మొత్తం చాలా వచ్చాయి. ఫ్యాకల్టీస్ ఉన్నారో లేరు, దానికి సంబంధించిన ఫ్యాకల్టీస్ కానీ లెక్చరర్స్ ఉన్నారో లేదు తెలియదు, కానీ రావడం అయితే వచ్చాయి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ న్యూ కోర్సెస్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ ఇంజనీరింగ్ సంబంధించి చాలా వచ్చాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ తప్ప వేరేది లేదా? అసలు 2 లక్షలు తీసుకునే వాళ్ళు, 30-40 లక్షలు తీసుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ లోనే ఉన్నారా? 30, 40, 50 ల్యాక్స్ తీసుకునే వాళ్ళు సివిల్ అండ్ మెకానికల్ లో కూడా ఉన్నారు. దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ. కానీ మాక్సిమం చూసుకుంటే ఎక్కువ మంది పీపుల్ అనేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కూడా ఒక కంపెనీలో వర్క్ చేస్తా ఉన్నాను. కంపెనీలో వర్క్ చేస్తా ఉంటే ఆ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్కి సివిల్ ఇంజనీర్, ప్రొడక్షన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సివిల్ ఇంజనీర్ అవుతారు. ఆల్మోస్ట్ 43 lakhs ప్యాకేజ్ ఉన్నాయి విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అరౌండ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో కంపెనీ మనకి తెలిసిన ఇంకొక సార్ ఉన్నారు. ఆ సార్ కూడా ఆల్మోస్ట్ ఈజ్ హ్యావింగ్ ఆల్సో 60+ lakhs. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సివిల్ అండ్ మెకానికల్ ఉంది కూడా, వీళ్ళకి కూడా ఫ్యూచర్ ఉంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే ఆపర్చునిటీస్ అనేవి టాప్ పొజిషన్ రీచ్ అవడానికి పాసిబిలిటీ అవుతుంది. చాలా 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 నాలెడ్జ్ అనేది కావాలి. ఫస్ట్ అందరూ సివిల్ అండ్ మెకానికల్ బాగా సెటిల్ అవ్వాలంటే చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ వీ నీడ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ది కంట్రీ. కొన్ని రోజులు గల్ఫ్ కంట్రీస్ కానీ లైక్ జర్మనీ కానీ ఇంకో కంట్రీ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత, కొన్ని ఇయర్స్ మనం వర్క్ చేసిన తర్వాత వీ కెన్ మూవ్ టు ఇండియా ఆర్ఎల్స్ వీ కెన్ సెటిల్ ఓవర్ దేర్ ఓన్లీ. వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. సివిల్ మెకానికల్ వాళ్ళకి కొన్ని అసలు కోడింగ్ లేని జాబ్స్ ఏమేమి ఉన్నాయి అనేది, దాంట్లో కూడా మనం మంచి పొజిషన్కి అయితే వెళ్ళొచ్చు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే ప్రొడక్షన్ ఇంజనీర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ వస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ మేనేజర్ లో ఒక గవర్నమెంట్ జాబ్ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సివిల్ ఇంజనీర్ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ప్రాజెక్ట్ మేనేజర్, నాట్ ప్రొడక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ కి ఒక గవర్నమెంట్ జాబ్ కి ఎన్ని అయితే ఆప్షన్స్ ఉండి ఎన్ని రకాలుగా డబ్బులు వస్తాయో అన్ని రకాలుగా డబ్బులు వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్న జాబ్ రోల్, కెరియర్ ఏదైతే ఉందో అది ప్రాజెక్ట్ మేనేజర్. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు ఉపయోగపడతారు అంటే, ప్రాపర్ ప్లానింగ్, ఒకటి కట్టాలి అన్నా, ఒక డిమాలిష్ చేయాలి అన్నా, ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అన్నా, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ ఇంకోటి ఏదైనా వర్క్ చేయించాలి అన్నా, ప్రతి కంపెనీకి సివిల్ ఇంజనీర్ అనేవాడు అవసరం. ప్రతి కంపెనీకి కాదు కానీ ప్రతి బిల్డింగ్ కి అవసరం. ప్రతి బిల్డింగ్ కి ఒక సివిల్ ఇంజనీర్స్ అనేవి కంపల్సరీ అవసరం. దీంట్లో మళ్ళీ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కూడా వస్తారు. మళ్ళీ ఈ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ లో మళ్ళీ త్రిబుల్ వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నాయి ఉద్యోగాలు లేకుండా ఏం లేవు, కానీ అది రీచ్ అవ్వాలి అంటే దానికి ప్రాపర్ వేలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒక పాయింట్. అండ్ దెన్ ప్రాజెక్ట్ మేనేజర్ తర్వాత ప్రొడక్షన్. ఇది బోత్ సివిల్ అండ్ మెకానికల్ కూడా అప్లికబుల్ అవుతుంది. మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకుందాము. ఈ డిజైన్ ఇంజనీర్స్ ఎలా ఉంటారో దాని గురించి కూడా నేను చెప్తాను. కొంచెం ఆగండి, దీని గురించి మాట్లాడుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాము. ప్రొడక్షన్ ఇంజనీర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ప్రొడక్షన్ ఇంజనీర్ కూడా బాగా
బాగానే ఉంటుంది, మంచి ప్యాకేజెస్ ఉంటాయి, అది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ 5 డిజైన్ ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. ఇది కూడా వెరీ గుడ్ ఆపర్చునిటీస్, వెరీ హ్యూజ్ ఓపెనింగ్స్ అండ్ వెరీ హ్యూజ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. బట్ నాట్ ఇన్ ఇండియా, మనము గల్ఫ్ కంట్రీస్ లోనే ప్లాన్ చేసుకోవాలి 100%. ఓకే. అండ్ దెన్ సిస్టమ్ అడ్మిన్ డెవాప్స్, ఇది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ఎవరైనా కానీ సివిల్, త్రిబుల్, మెకానికల్ ఎనీ డిగ్రీ ఇది మనము చేసుకోవచ్చు. లెస్ కోడింగ్ ఉన్నది. ఓకే. ఇక్కడ తక్కువ కోడింగ్ ఉన్నది, ప్లస్ ప్యాకేజెస్ బాగా వచ్చే మనము కెరియర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఫర్ సివిల్ అండ్ మెకానికల్, వేరే వాళ్ళ గురించి కూడా మనము త్రిపుల్ వాళ్ళు మామూలు వేరే కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ దెన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఇది కూడా అంతే. ఇంకొక విషయం వచ్చేసి బిజినెస్ అనలిస్ట్, దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇది కూడా అప్లికబుల్ ఏ డిగ్రీ అయినా కానీ. ఇక్కడ ఎంబీఏ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ స్టిల్ ఎవరైనా కానీ దీన్ని ట్రై చేసుకోవచ్చు. కోడింగ్ తక్కువ ఉండి లక్షల్లో ప్యాకేజ్ అంటే ఇలాంటి ఉన్నాయి డొమైన్స్. అండ్ ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మెకానికల్ సివిల్ వాళ్ళకు కూడా ఒక ప్రాజెక్ట్ అనేది హ్యాండిల్ చేస్తూ దాని ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్కి వెళ్ళి దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ మెల్లగా మీరు బిల్డింగ్ సైడ్, కన్స్ట్రక్షన్ సైడ్ కానీ లేకపోతే బిల్డింగ్ మెయింటెనెన్స్ ఇటువైపు కానీ వస్తే డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. చెప్తున్నా కదా, ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఏంటి, మనకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఎగ్జామ్కి, గవర్నమెంట్ జాబ్కి ఎన్నైతే ఆపర్చునిటీస్ ఉంటాయో అన్ని ఆపర్చునిటీస్ అంతే ప్యాకేజ్ దీంట్లో ఉంటాయి. ఓకే. అండ్ ఇట్ కమ్స్ టు కెటియా ప్రో, ఇట్లాంటి డిజైన్ సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి. మరి అది మనం నేర్చుకోవచ్చు, దాని మీద ఎలా ఉంటాయి అవకాశాలు. సో ఇక్కడ చాలా క్లారిటీగా ఒక విషయం తెలుసుకోవాలి. విషయం ఏంటి అంటే ఫర్ ఎవ్రీ సివిల్ ఇంజనీర్, ఫర్ ఎవ్రీ మెకానికల్ ఇంజనీర్ దీని మీద ఉద్యోగాలు అనేది అది చాలా తక్కువ ఉంటాయి. నేర్చుకోవడం మళ్ళీ కష్టం, మళ్ళీ నేర్చుకోవడం కష్టం కానీ ఉద్యోగాలు తక్కువ ఉంటాయి, ప్యాకేజెస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. ఇక పూర్తిగా సివిల్, మెకానికల్, త్రిబుల్, నాన్ సాఫ్ట్వేర్ అన్ని డొమైన్స్ చచ్చిపోయినట్టేనా, దానికి ఇంకా అవకాశాలు ఉండవా? సో ఇలాంటి క్వశ్చన్లు మనకి రైజ్ అవ్వచ్చు. అలా ఏం ఉండదు, ఉంటుంది. కాకపోతే ప్యాకేజ్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉండేదానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. సివిల్ అండ్ మెకానికల్, ఎస్ దేర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఉన్నాయి. కాకపోతే దాన్ని ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. డెఫినెట్లీ మనం ఇంకొక వీడియోలో దాని గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా ఇన్ డీటెయిల్ గా నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే నేను చూసాను నా కళ్ళతోటి ప్రొడక్షన్, దాంతో మాట్లాడడం, కొంతమంది ఇంజనీర్స్ తో మనం మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడినప్పుడు సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి వచ్చింది. సో దీంట్లో కూడా అవకాశాలు ఉన్నాయా, ఇంత ప్యాకేజెస్ ఉన్నాయా అని చెప్పి ఈవెన్ నేను కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను. సో డెఫినెట్లీ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్. కాకపోతే ఆ పొజిషన్ రీచ్ అయ్యేదాకా మనకి చాలా పేషెన్స్ అనేది కావాలి. సో కంపారిటివ్లీ సాఫ్ట్వేర్తో పోల్చుకుంటే కొంచెం స్లోగానే ఉంటుంది కెరియర్ అనేది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Academy Private Limited, one stop solution for all the appointed courses. Thank you.